కార్తీక మాసంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి నెల్లూరుకి అతి చేరువలో సైదాపురం మండలంలో కొలువై ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి, సిద్ధలయ్య కోన అంటారు. పరమశివుని కోసం ధ్యానం చేస్తూ సజీవంగా శిలలుగా ఇక్కడ సిద్ధులు మనకి దర్శనమిస్తారండి. ఇలా ఎంట్రన్స్లో ఉడుము, పులి, పాము మనకి శిలలపై చెక్కి ఉంటారు. ఇది బహుశా ఇక్కడ యొక్క స్థల పురాణం అనుకుంటా. ఇలా దాదాపు ఒక 100 మెట్లు ఎక్కితే మనకి పైన సిద్ధులు అనేవారు సజీవంగా శిలలుగా మనకి మారినటువంటి గర్భగుడిలో వారి యొక్క రూపాలు మనం దర్శించుకోవచ్చు. మెట్ల మార్గం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టూ ఎటువైపు చూసినా చెట్లు, అడవుల మధ్య ఎంతో ప్రశాంత వాతావరణంలో ఈ క్షేత్రం కొలువై ఉన్నది. ధ్యానం చేసుకోవాలి అనుకునే వారికి చాలా సహజమైన ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో ఈ క్షేత్రం కలదు. ధ్యాన ప్రియులకైతే తమ ధ్యానం చేసుకోవడానికి ఇటువంటి క్షేత్రం చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ పరమశివుని అనుగ్రహం కోసం 800 సంవత్సరాల క్రితం ధ్యానం చేస్తున్న సిద్ధుల యొక్క శిలారూపాలు ఇక్కడ మనం గర్భగుడిలో దర్శించుకుంటాము. ఈ కార్తీక మాసానికి, కురుస్తున్న వర్షానికి, తడిసిన ఈ చెట్ల మధ్య ఈ ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఆ సిద్ధేశ్వరుని చూడాలి అంటే నిజంగా 2 కళ్ళు సరిపోవండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుభవించి తీరాల్సిన అనుభూతి. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మన దేవాలయాలు ఉన్నందుకు మనం గర్వించాలి. ఇటువంటి అడవుల మధ్య ఏకాంత ప్రదేశంలో ఉన్న ఈ క్షేత్రాన్ని తప్పక నెల్లూరు పరిసర ప్రాంతంలో వారు ప్రతి ఒక్కరూ దర్శించాలని కోరుకుంటున్నారు. గర్భగుడి పైభాగంలో ఇలా పెద్ద పాము ఆకారము చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు అంతా కూడా రాతితోనే, ఎటువంటి కూడా ఇటుక, సిమెంట్ ఉపయోగించలేదండి. రాయి లోపలే గర్భగుడి అయితే ఏర్పడి ఉంది. చూడండి, దాన్ని గమనించండి బాగా. మనం రాతి లోపలికే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాము. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని ఇక్కడ పూజారుల నోటి వెంట విందాము రండి. సిద్ధేశ్వర స్వామి, మూడో ఆయన సారంగధరుడు, అన్న తమ్ముడు వాళ్ళిద్దరు యొక్క శిష్యుడు సారంగధరుడు. 800 సంవత్సరాల క్రితం తపస్సు చేసుకుంటూ 800 మానవుల కంటపడినందువల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల శిలలుగా మారిపోయారు. ఇక్కడే సజీవంగా శిలలుగా స్వయంభూ అంటే ఇప్పుడు శివుడి రూపాలు వీళ్ళు, అంతే కదా.